తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతం నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్రిబ్యునల్ హైదరాబాద్ బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, అయితే ఇదంతా తన చెల్లి వెనకుండి చేస్తున్న అక్రమాలని ఆయన అన్నారు. దీన్ని అడ్డుకోవడానికే ఈ పిటిషన్ వేశానని జగన్ పేర్కొన్నారు. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్లో వాటాదారుల పేర్లను సవరించి తమ వాటాలు పునరుద్ధరించాలంటూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు పిటిషన్ వేసిన విషయం విదితమే. ఇందులో విజయమ్మ దాఖలు చేసిన కౌంటర్తో పాటు సరస్వతి పవర్ డైరెక్టర్ చాగరి జనార్దన్ రెడ్డి వేసిన కౌంటర్ తనను పిటిషన్ నుంచి తొలగించాలంటూ షర్మిల దాఖలు చేసిన పిటిషన్లపై జగన్ సమాధానమిస్తూ అఫిడవిట్ సమర్పించారు. షర్మిల అత్యాశ వల్లే అక్రమంగా వాటాలు బదలాయింపు జరుగుతుంది. మొత్తం వ్యవహారాన్ని షర్మిల ప్రణాళిక ప్రకారం తల్లిని ముందుంచి నడిపించింది. వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి ఇతరులను అడ్డుపెట్టుకుని వాటాలు బదలాయించడం వల్ల మాకు నష్టం వాటిల్లింది. హైకోర్టులో కేసు పెండింగ్లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా నేను, నా భార్య, అమ్మ ద్వారా చేస్తున్న ప్రయత్నాలు ఫలించలేదని జగన్ పేర్కొన్నారు. ముఖ్యంగా షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు, ఏ నిర్వహణలోనూ భాగస్వామి కాలేదు, ఏ నష్టాలకు హామీ ఇవ్వలేదు, కంపెనీలపై నమోదైన కేసులను ఎదుర్కోలేదు. అయినా తల్లిని బలి పశువును చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది. కంపెనీ చట్టంలోని సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రిబ్యునల్కు ఉంది. ప్రతివాదులు ఈ పిటిషన్కు తప్పుడు భాషను చెబుతూ దీనిపై ట్రిబ్యునల్ విచారించకుండా కుటుంబ వివాదంగా మార్చుతున్నారని జగన్ ఆక్షేపించారు. పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని కోరుతున్నారని జగన్ పేర్కొన్నారు. చెల్లి ఒత్తిడితో గిఫ్టెడ్ను అడ్డుపెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లి సమర్థించుకుంటున్నారన్నారు. గిఫ్టెడ్ ప్రక్రియ పూర్తి కాలేదు. వాటాల సర్టిఫికేట్లను మేమింకా అమ్మకు అందజేయలేదు. వాటాలు బదలాయించను లేదు. అసంపూర్తి గిఫ్టెడ్తో వాటాల బదలాయింపు పూర్తయినట్లు కాదు. చట్ట ప్రకారం బదలాయింపు జరిగితేనే చెల్లుబాటు అవుతుందని జగన్ వివరించారు. సరస్వతి పవర్లోని వాటాలను కోర్టు కేసులన్నీ పూర్తయ్యేదాకా అమ్మ వద్ద ఉంచామని, షర్మిల వల్లే విజయమ్మ ట్రిబ్యునల్ తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్ పేర్కొన్నారు. సరస్వతి పవర్లో వాటాదారుల పేర్లు సవరించి తమ వాటాను పునరుద్ధరించాలని కోరుతూ జగన్, భారతిరెడ్డి క్లాసిక్ రియాలిటీలు వేసిన పిటిషన్పై ఎన్సీఎల్ విచారణను ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.